చూద్దామండి. సో స్టార్ట్. అయితే ఇక్కడ నేను ఫస్ట్ పైపింగ్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇది కాటన్ బ్లౌజ్కి నేను కొంచెం షైనింగ్ ఉండాలనేసి సాటిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. దాంతో పైపింగ్ అయితే రెడీ చేసుకున్నానండి. ఈ విధంగా సమానంగా ఒకే తీరుగా ఉండేటట్టు పైపింగ్ అయితే కట్ చేసుకొని ఫస్ట్ చేతులకి, తర్వాత ఫ్రంట్ పార్ట్ హుక్స్ అండి. బ్లౌజ్కి బ్యాక్ మనకు బంచెస్ వచ్చింది కాబట్టి బ్యాక్ సైడ్ క్లోజే ఉంటుంది. మీరు ఫస్ట్ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ ప్రాసెస్ అయిపోయాక చూపించాను కదా, సో ఆ విధంగా ఉంటుంది అన్నట్టు బ్లౌజ్ అని వేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అంతా కట్ చేశానండి కింది వైపు. సో బ్యాక్ పార్ట్కి పైన నెక్ స్టిచ్చింగ్ అవుతుంది. ఈ విధంగా క్లాత్ అనేది నిదానంగా తిప్పుకుంటే అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన పింగ్ అయితే కట్ కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా బంచెస్ చూడండి ఎంత బాగుందో. నేను అసలు రెడ్ పైపింగ్